ఈ పరిస్థితిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చాము. ఇంకా ఈ ఉద్యమం విస్తరిస్తుంది. ఇప్పుడు మంచి పతాక స్థాయికి వచ్చింది. ఇదే సమయం లోపల బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని, ఇవన్నిటి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంతో ఆదరించి ఆయన ప్రేమతోటి బీసీల కోసం ఎప్పుడు కలిసినా మరింత పోరాటం చేయి కృష్ణయ్య గారు అని చెప్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మద్దతుకు ఎప్పుడు సదా కృతజ్ఞుని. ఆయన ఎప్పుడు వెన్ను తట్టి పొమ్మని చెప్తున్నాడు. కానీ చాలా పార్టీలు, ప్రభుత్వాలు నన్ను రాజకీయ కోణంలో చూస్తున్నాయి. అంటే ఒక బీసీ నాయకుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన మాట వినొద్దని పెద్దలు కొందరు కింది అధికారులకు, కింది నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది ఒక అవరోధంగా అడ్డంకిగా మారింది. అందుకే బీసీ ఉద్యమం ముందు 56% జనాభా ఉన్న బీసీలకు ఇది చిన్న విషయం. వీళ్ళని తట్టుకోవడం ఎవరు తరం కాదు. ఈ రోజు అంత చైతన్యం బీసీలలో వచ్చింది. ఇది కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చాం. దీన్ని నీరు గాచకుండా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, పార్టీలు కానీ నీరు గాచకుండా ఈ ఉద్యమం ద్వారా ఒకవైపు లోకల్ బాడీ రిజర్వేషన్లను 50